బైబిల్లో కీర్తనలు 12వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరం వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు అని వ్రాయబడింది. మీరు కానీ ఈ 12వ కీర్తన చదివితే దీని నిండా వ్రాయబడింది అబద్ధాలు సృష్టించి వాటి ద్వారా ఉళ్ళు కల్పించే నాలుకల గురించే. అవును, ఈ రోజుల్లో విపరీతంగా పెరిగిపోయిన సోషల్ మీడియా ప్రభావం ఎన్నో కల్పనా కథలను నిజం అంటూ లేని వాటిని సృష్టించి అబద్ధాలు కల్పిస్తూ ప్రజలకు ఉర్లు ఒడుతుంది. మరి ఇలాంటి లోకంలో మనల్ని రక్షించేది ఎవరు అనుకుంటున్నారా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? అపవాదికి దేవుని కార్యాలు సజావుగా సాగడం అస్సలు నచ్చదు. అందుకే వాడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా తనకు అనుచరులుగా కొందరు అవధికులను, లేని వార్తలను పుట్టించేవారిని పెట్టుకుంటాడు. ఈ కాలంలో సోషల్ మీడియా ద్వారా ఒక అబద్ధాన్ని నిజం చేయడం, అమాయకులపై బురద జల్లడం ఎంతో సులువు. ఒకవేళ దేవుని సేవ చేస్తున్నందుకు ఎవరైనా మీపై అటువంటి బురద జల్లుతున్నారా? అయితే ఒక్కసారి నెహెమ్యా 6వ అధ్యాయం 1 నుంచి 14 వరకు ఉన్న వచనాలు చదవండి. ఇక్కడ నెహెమ్యా దేవుని పని జరుగుతుండగా అతన్ని ఎలాగైనా ఆపాలి అని టోబియా, సన్బల్లట్టు అనేవారు పన్నాగం పన్నారు. అందుకే అడుగడుగున ఆటంకాలు సృష్టించారు. ఓయ్ నెహెమ్యా, నీవు రాజువై పోదాం అనుకుంటున్నావా అని ఒకసారి, నిన్ను చంపేస్తారు, వెళ్ళి దేవుని గర్భగుడిలో దాక్కో అని ఇంకొకసారి, ఇలా లేని వాటిని పుట్టిస్తూ భయపెడుతూ దూషిస్తూ పొంచి ఉండగా నెహెమ్యాను రక్షించింది దేవుడే. అవును, వారు కల్పించిన అబద్ధాలకు నెహెమ్యా జడలేదు. వారు వేసిన ఊరుల్లో అతడు చిక్కుకోనలేదు. దీనికి కారణం దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఈరోజు మీపై ఉన్నవి లేనివి చెప్పి మిమ్మల్ని భయపెట్టే టోబియా, సన్బల్లట్లు మీ చుట్టూ కూడా ఉన్నారా? మిమ్మల్ని ఊరులు పని పట్టుకోవాలని చూస్తున్నారా? అయితే ప్రార్థనలో కనిపెట్టండి. అపవాదితో పోరాడేది దేవుడే, మిమ్మల్ని రక్షించేది కూడా ఆయనే. ఎందుకంటే ఆయన మన పరమ తండ్రి. అందుకే నిత్యం ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామానికి కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.